సంక్రాంతి పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దోపిడీకి తెరలేపాయి. 4 రెట్లు ఛార్జీలు పెంచి దోచుకుంటున్నాయి. ఆర్టీసీ కంటే 4 రెట్లు అధిక ధరలకు టికెట్స్ అమ్ముకుంటున్నారు. పండుగ వేళ అంతేనంటూ ప్రైవేట్ ట్రావెల్స్ బుకాయిస్తోంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఒక్కో టికెట్కు 4,000 వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. రేపు టుమారో 10th డేట్ 2 టికెట్స్ సార్ 11th 2 టికెట్స్ హైదరాబాద్ టు రాజమండ్రి. ఎంత అవుతుంది సార్? టైమింగ్ ఏం టైం? సాయంత్రం, రేపు సాయంత్రం మీన్స్ 8 ఏసీయా నాన్ ఏసీయా? ఏసీ స్లీపర్ ఎంత ఉంది సార్? ఏసీ స్లీపర్ భయపడద్దు, రేటు చెప్తున్నాను. 4,200 ఒక టికెట్. స్లీపర్ ఒక టికెట్. మామూలు సార్ స్లీపర్, ఏసీ లేకుండా స్లీపర్. నాన్ ఏసీ 3,600, స్లీపర్ సిట్టింగ్ 3,000. ఆర్టీసీ అయితే తక్కువ ఉంటుంది సార్? మరి టీసీ కొంచెం తక్కువ ఉండదు. ఇద్దరికి 8,000 అంటే కష్టమే. అందుకే చెప్తున్నా భయపడద్దు. అంటే పండుగ పెరిగిందా సార్? మరి పండుగ మీకు ఇవాళ సాయంత్రం నుంచే హాలిడేస్. రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే. ఇంకా ఇవాళ 10 అయిపోయింది కదా, 11 రేపు శనివారం సెలవు, ఆదివారం సెలవు, సోమవారం 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ. వరుసగా సెలవులు వచ్చాయి. అందరూ ఊళ్ళు వెళ్తారు. మామూలుగా రేట్లు ఇవాళ నుంచే పెరిగిపోయినాయి. విజయవాడ నుంచి పోవడానికి ఎంత ఉంటుంది సార్? మీకు విజయవాడ కూడా టికెటా? రేపటి టికెటా సింగల్ డబల్? డబల్. ఒక సీటా 2 సీట్లా? 2 సీట్లు. 4,100 ఒకరికా? ఒకరికి. వైజాగ్ స్లీపరా ఏంటి? స్లీపర్ లోయర్. ఏసీ స్లీపర్? ఏసీ స్లీపరే. వాల్వో 4,000. వాల్వో 4,100. ఏసీ లేకుండా స్లీపర్? ఏసీ లేకుండా. ఏసీ లేదు. మామూలు సీట్స్ లేవా ఏసీ లేకుండా? 4,000. 4,000 తక్కువలో లేవా? తక్కువ మాట లేదు. నేను 5,000 టికెట్. ఏసీ కాకుండా తక్కువ రేట్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడికైనా 100-200 దానికి రీప్లేస్ ఉంటుంది అంతే. ఏసీ నాన్ ఏసీ అయినా రేట్లు ఈరోజు అంతే. నాన్ ఏసీ అయినా అదే రేట్ ఉంది, ఏసీ అదే రేట్ ఉంటుంది. 4 ఉంటే 6,000 రేట్లుగా. అంటే ఈ రేపు ఎల్లుండి తక్కువ కావా? తక్కువ సమస్య లేదు. సండే వరకు పండుగ అయిపోయే వరకు. రైట్. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ చేసిన ఆపరేషన్ మనం చూసాం. సో ట్రావెల్స్ ఆయన మాట్లాడుతూ ఏ రకంగా దండుకుంటున్నారో, అందిన కాడికి దోచుకుంటున్నారో సాయి కిరణ్ ఫీల్డ్ నుంచి అందించారు మనకి రిపోర్ట్. మాట్లాడదాం సాయి, చెప్పండి. ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి పండుగ అంటే కనుక ఈ రకమైన దోపిడీకి తెరలేపడం మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం, కానీ కట్టడి చేసే ప్రయత్నాలు ఉండవు. సో ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, ఎలా చెబుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు, ఏంటి అప్డేట్స్? సరే, నేను లక్డీ కాపుల్లో ఉన్నాను ప్రస్తుతం. ఎవరైనా కూడా ఇక్కడ నుంచి టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. సో అయితే ఆంధ్రులకు ఈ సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎంత ఇష్టమైనటువంటిది అనేటువంటి అందరికీ తెలిసిందే. ఏటా కూడా హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళైనా సరే సొంతింటికి పుట్టింటికి అక్కడికి వెళ్ళి ఈ పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు వారం రోజులు. సో దీనికోసం ఇక్కడ సెలవులు దొరకగానే వెళ్తూ ఉంటారు. సో అయితే ఈ పండగ వేళ ప్రైవేట్ బస్సుల దోపిడీ అనేటువంటిది మనం ఇంతసేపు కూడా చూసాము. హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒక్క టికెట్ 4,000 రూపాయలు అమ్ముతున్నారు. సాధారణటువంటి సమయంలో మామూలుగా అది ఒక 1,000 రూపాయలు 1,200 ఉంటుంది. ఆర్టీసీ బస్ రేట్ అయినా కూడా హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒక 1,200, 1,500, 1,400 ఉంటుంది. కానీ పండగ సమయంలో ఏకంగా 4,500, 5,000. ఇక పండగ దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో అయితే 6,000 వరకు కూడా పెంచుతారు. ఒక కుటుంబంలో 4 ఫ్యామిలీ ఉంటే 4 మరి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే దాదాపు 20,000 ఈ బస్ ఛార్జ్కి పోవడానికి అవుతున్నాయి. మళ్ళీ రావడానికి డిమాండ్ మళ్ళీ క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఒక 20,000 అంటే 40,000 వైజాగ్కు వెళ్ళి రావాలంటే ఒక ఫ్యామిలీకి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇంత బస్ రేట్లు పెడితే మరి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పండుగ సెలబ్రేట్ చేసుకోగలుగుతారా? ఇప్పటికైనా రవాణా శాఖ మరి దీనిపైన మేల్కొంటుందా? ఈ ప్రైవేట్ బస్సుల దోపిడీ అనేటువంటిది ఇంకెంత కాలం అనేటువంటిది ప్రయాణికులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏటా మన సాక్షి టీవీ కావచ్చు, మీడియా మొత్తం
ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దందా పైన ఎప్పటికప్పుడు స్టింగ్ ఆపరేషన్ చేసి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయనేటువంటి చూస్తున్నాను. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నటువంటి సమయంలో హైదరాబాద్ టు రాజమండ్రి ఎంత టికెట్ ఒక ఫేర్ అనేటువంటి అడిగితే చెప్తే భయపడద్దు సార్ అనేటువంటిది ఆయన చెప్తున్నారు. ఇంకొక ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే పండుగ అయిపోయేదాకా తగ్గేదేలే సార్ అని అంటున్నారు. అంటే పండుగ సమయంలో ప్రయాణికుడి అవసరాన్ని దృష్ట్యా వీళ్ళు ఇంత రేట్లు పెంచితే మరి ఏ విధంగా వాళ్ళు ప్రయాణికులు అటు పండుగ జరుపుకోగలుగుతారు అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించాలి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అడ్డుకోవాలి. ఈవెన్ విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి మిగతా జిల్లాలకు చాలామంది వెళ్తుంటారు. సో మరి విజయవాడకు హైదరాబాద్ నుంచి చూస్తే దాదాపు 2000 వరకు రేట్లు చెప్తున్నారు. మామూలు సమయంలో 500-600లో వెళ్ళిపోతారు బస్సులలో. మరి ఈ పండుగ దృష్టిని పెట్టుకొని పోయి టికెట్ అడిగితే మాత్రం హైదరాబాద్ టు విజయవాడ 2000 పైన చెప్తున్నారు. ఒక నలుగురు వెళ్ళాలంటే 10,000, మరి రాను పోను చూస్తే 20,000 వరకు ఈ బస్సులకే అవుతున్నాయి. మరి ఏ విధంగా వెళ్తారు ఇంత రేట్లు పెట్టి అనేటువంటిది మాత్రం ప్రయాణికులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇంకా పండుగ 4 రోజులు 5 రోజులు ఉంది. మరి ఆ 5వ రోజు పండుగ దగ్గరకు సమీపించే సమయానికి వస్తే మాత్రం చాలా రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. మరి ఒక ఫ్యామిలీ ఇంత రేట్లను అఫోర్డ్ చేయలేరు. ఒక చిన్న ఎవరైతే మిడిల్ క్లాస్ కావచ్చు, మామూలు ఉద్యోగి అయితే సగటు ఉద్యోగి అతనికి వచ్చే జీతం 30,000-40,000 ఉంటుంది. అందులో పోయి రావడానికి 40,000 ఖర్చు, మళ్ళీ పండుగ ఖర్చు ఒక 15,000-20,000 అవుతుంది అక్కడ తినడానికి, ఫ్యామిలీతో గడపడానికి. మరి ఇంత ఖర్చుతో ఎట్లా ఎఫర్ట్ చేస్తారు అనేటువంటిది మనం చూడాల్సింది. మరి ప్రైవేట్ బస్సుల దోపిడీని ఎవరు అడ్డుకోవాలి? ఇంతవరకు గవర్నమెంట్ దానిపైన ఒక రివ్యూ చేయడం కానీ, మరి సంక్రాంతి పండుగ వస్తుంది, మరి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా మరి హైదరాబాద్ నుంచి చాలామంది అక్కడికి వస్తుంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా దాని మీద రివ్యూ పెట్టి మరి ప్రైవేట్ ట్రావెల్స్ ఎంతవరకు దీనిపైన రేట్లు పెట్టాయి ఏంటి అనేటువంటి ఇంతవరకు ఒక రివ్యూ కానీ, మరి దానిపైన రేట్లు తగ్గించాలి. కస్టమర్స్కు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్లకు సులభతరంగా ఉండేటువంటి ధరలు ఉండాలి అనేటువంటిది అయితే లేదు. ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పండగకు వెళ్ళాలంటేనే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరి రైట్ సాయి కిరణ్.